హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలి. మీతో పాటు నేను బాగుండాలి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే గనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరిచ్చే ఒక లైక్ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా అయితే చేస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే గనుక పొద్దున్నే టీతో అయితే నా డే అయితే స్టార్ట్ చేశాననమాట. టీ తాగేసాను. మా వారికి కూడా ఇచ్చేసాననమాట. ఆ తర్వాత ఖుషి లేవగానే తనకి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది కదా! సో, ఈ వీడియోలో తన హెల్త్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో తన హెల్త్ గురించి ఒక వీడియో పెట్టాను కదా! ఇంకా తర్వాత అప్డేట్ అనేదైతే ఏమి ఇవ్వలేదు. సో, తన హెల్త్ గురించి ఏమైంది అనేదైతే ఈ వీడియోలో పూర్తిగా చెప్పేస్తాను. వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఏమైంది అనేది. అయితే ఇంకా తనకి ఒక పౌడరు, ఇంకా ఒక టాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట. వాటిని మార్నింగే తనకి వాటర్‌లో మిక్స్ చేసి ఇస్తే వామిటింగ్ అనేదైతే కంట్రోల్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తే, ఇంకా తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే ఇచ్చేసాను. అవి మెడిసిన్ ఇచ్చాక తనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకి తనకి ఏమీ పెట్టకూడదు అని చెప్పేసి అంటే, ఈలోగా ఇంకా మాకు టిఫిన్ కోసం అని చెప్పేసి ఒక సైడ్ చపాతీ పెట్టేశాను. ఇంకా పప్పు, టమాటా ఆల్రెడీ చేసేసి పెట్టేశాననమాట. ఆ తర్వాత ఇంకా మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత తనకి ఎలాగో రైస్ పెట్టాలి కదా! చపాతీ అయితే పిల్లలకి పెట్టకూడదు కదా అని చెప్పేసి తన కోసం రైస్, ఇంకా అలాగే మా వారికి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్‌కి కూడా రైస్ ఉంటది అని చెప్పేసి ఇంకా అలానే వాళ్ళిద్దరి కోసం రైస్ పెట్టేసాను. ఇంకా అందరి కోసం అయితే చపాతీలు చేసేస్తున్నాను ఫాస్ట్‌గా. ఇంకా మార్నింగే ఇలాగ నా డే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఖుషి ఆడుతూ ఉందనమాట. చిన్నారి జున్ను కూడా ఆడుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు ఆడుకుంటుంటేనే టిఫిన్ కంప్లీట్ చేసేయాలి. ఈలోగా మా వారు కూడా రెడీ అయిపోయారనమాట. ఇక తన కోసం అయితే టిఫిన్ పెట్టాలని చెప్పేసి ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. అయితే ఖుషికి ఏమైంది అనంటే, తనకి ఏమో సడన్‌గా అసలు వామిటింగ్స్ ఉన్నట్టుండి ఒకరోజు మార్నింగ్ లెవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వామిటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సరేలే, ఈ ఎండలున్నాయి కదా! బాగా సమ్మర్ కదా! వేడి వల్ల వామిటింగ్ చేసేసిందేమో అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ వరకి బానే ఉండింది. నెక్స్ట్ డే వరకి మళ్ళీ కొంచెం హెవీగా అయిపోతే ఆ రోజు హాస్పిటల్‌కి తీసుకెళ్ళామనమాట మార్నింగే. తీసుకెళ్ళేసొచ్చాము. మళ్ళీ అలానే ఉండిపోయింది. ఇంకా లాస్ట్‌కి హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళామని చెప్పాం కదా! హాస్పిటల్‌కెళ్ళి టెస్టులవి చేయించామా, ఒక్క టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్‌లో ఏమన్నా ఇన్ఫెక్షన్ లాగా అయ్యిందా? ఎందుకు ఇంతగా హెవీగా ఇలా వామిటింగ్స్ అవుతా ఉన్నాయని చెప్పేసి చాలా భయపడిపోయాము. అన్ని టెస్టులు చేయించారు. అన్నీ చేసినా కూడా ఏ రిపోర్ట్‌లో ఏమీ రాలేదనమాట. అంతా నార్మల్ ఉండింది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటి అనంటే, చాలామందికి ఇప్పుడు పిల్లలు అంటే చిన్న పిల్లలు అంటే ఎలా అండి, ఇప్పుడు చేతులు అక్కడ ఇక్కడ పట్టుకోవడము, తర్వాత ఏదన్నా మనం ఇస్తే తినేసేయడము, లేదంటే వాళ్ళు మనం తింటా ఉంటే కింద పడిపోయినయి తీసుకొని తినడము. అలా చేయడం వల్ల తనకేమైంది అనంటే ఖుషికి ట స్టమక్ అనేది కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అయిపోయిందనమాట. అది తెలియక దానికి తోడు నేనేం చేశాను అనంటే, ఇప్పుడు మనం నార్మల్‌గా రైస్, కర్రీ అలా తినేస్తాం కదా! దాంట్లో కొంచెం కారం అనేది తనకి పడట్లేదు. ఆల్రెడీ ఏంటంటే ఫీడింగ్ కదా తను. అలా నా పాలు తాగడం వల్ల తనకి ఇంకా హెవీగా అయిపోయి వామిటింగ్స్ అనేది ఎక్కువ అయిపోయిందనమాట. ఇంకా మేమైతే చాలా భయపడిపోయాము. హాస్పిటల్‌కెళ్ళి అన్ని టెస్టులు చేపిస్తే గానీ ఈ విషయం మాకు అర్థం కాలేదు. ఇంకా అప్పుడు డాక్టర్ వాళ్ళు ఏం చెప్పారు అనంటే, తనకసలు కారం అనేది తగలకూడదు. మొత్తం పెరుగన్నం పెట్టేసేయండి అని చెప్పేసి చెప్పారు. నన్ను కూడా పెరుగన్నమే తినేసేయమని చెప్పారనమాట. నన్ను కూడా ఎక్కువ కారం అది ఏమి తినొద్దు అని చెప్పేసారనమాట. ఇంకా సరే అని చెప్పేసి, ఒకవేళ హెవీగా వామిటింగ్స్ అయిపోయాయి కదా! ఇంకా వామిటింగ్స్ ఏమీ కాకపోతేనే డిశ్చార్జ్ చేసి పంపించేశారు కదా ఇంటికి. సో, ఇంటికొచ్చాక వామిటింగ్స్ అవి ఏమీ లేకపోతేనే చేతికున్న క్యాన్యులా అది తీసేయండి. లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది. చిన్న పిల్లలు కదా! క్యాన్యులాలో ఇంజెక్షన్స్ ఎక్కువ వేయించకూడదు అని చెప్పేసంటే, సరే అని అలానే ఉంచేసాము. ఇంటికొచ్చాక తన దృష్టి మొత్తం, తన ధ్యాస మొత్తం తన చేతికున్న క్యాన్యులా పైనే పోతా ఉంది. ఇంక ఇది కాదని చెప్పేసి, ఇంక వామిటింగ్స్ అది కంట్రోల్ అయిపోయింది కదా అని చెప్పేసి, ఇంక తనకున్న క్యాన్యులా అయితే తీపించేసాము. ఇదొచ్చేసి ఓఆర్ఎస్ అనమాట. తనకి ఎనర్జీ కోసము ఓఆర్ఎస్ అయితే హాస్పిటల్‌లో ఉన్నప్పుడే డాక్టర్ వాళ్ళు ఇచ్చేసేయాలి రోజొకటి. 2 అయినా పర్లేదు అని చెప్పేసి అంటే, మేమైతే రోజొకటి తాగిచ్చేస్తున్నాము. ఇంకా ఇలా చపాతీ చేసేసాను, మా వారికి పెట్టేసాను, రైసు అయిపోయింది, ఖుషికి తినిపించేసాను, తను ఆడుకుంటుంది. ఇంకా తన కోసమైతే ఓఆర్ఎస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టించాను. ఇంకా డే మొత్తం ఓఆర్ఎస్, మళ్ళీ కొన్ని వాటరు అలా తాగిస్తూ అసలు కారం అనేదే తగలకుండా తనకి ఒక
5 డేస్ వరకి అసలు కారం అనేదే తగిలించలేదు. పెరుగన్నం చాలా ఇష్టం ఖుషికి. కానీ ఏమైందో ఏమో తెలీదు. అసలు పెరుగన్నం అనేదే తినట్లేదనమాట ఇప్పుడు. ఎందుకంటే పెరుగన్నం అనేది తిని, తిని ఇంక తనకసలు విరక్తి వచ్చిందో ఏమో, ఇప్పుడు కారమే తినిస్తుంది. అసలు కారం తినొద్దు అన్నప్పుడు కారం తింటుంది. అలా చేస్తుంది ఇప్పుడైతే. ప్రెజెంట్ అయితే ఖుషి హెల్త్ అనేదైతే మొత్తం సెట్ అయిపోయింది. బానే ఆడుకుంటుంది. హెల్తీగా ఉండింది. మంచిగా ఆడుకుంటుంది. మళ్ళీ తన అల్లరైతే మాకు ఇంట్లో మంచిగా స్టార్ట్ అయిపోయిందనమాట. జున్నుని ఏడిపించడము, ఇంట్లో అల్లరి చేయడము, డాన్స్‌లేయడము. అంత ఫీవర్‌తో ఉండి వామిటింగ్స్ చేస్తా, చేతికి క్యాన్విలా పెట్టుకొని గూడా ఇంట్లో సాంగ్స్ అవి వస్తా ఉంటే మాత్రం డాన్స్‌లేసింది. చాలా బాధ అనిపించిందసలు. ఎప్పుడు సెట్ అయిద్దో ఏమో అని జెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. కానీ దేవుడి దయ వల్ల ఖుషి మాత్రం ఆరోగ్యంగా ఇంటికొచ్చేసి ఇప్పుడు మంచిగా ఆడుకుంటుంది. ఇప్పుడైతే సెట్ అయిపోయిందనమాట మొత్తము. ఇంకా నెక్స్ట్ డే కోసమైతే నేను టిఫిన్‌కి, ఇడ్లీకి కావాల్సినయయితే నానబెట్టేసుకొని బయటకైతే చూసాను. బయటకొచ్చి చూస్తే ఫుల్లుగా మబ్బుండిందనమాట. వర్షం వచ్చేలాగా ఉండింది. ఇంకా మళ్ళీ వర్షం వస్తే బట్టలవి ఆరవు కదా అని చెప్పేసి బట్టలైతే ఆరేస్తున్నాను. ఖుషికి అన్నమైతే తినిపించేశాను, స్నానం చేయించేశాను. తను పడుకుండింది. తను పడుకుంటేనే నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఇప్పుడు మంచిగా ఉండింది గదా! సమ్మర్‌లో పిల్లల్ని మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఎండలైతే విపరీతంగా ఎండలున్నాయి. పిల్లలకైతే ఎక్కువ ఓఆర్ఎస్ అయితే తాగించాలి. ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుండి అయితే పిల్లలకి మేమెక్కువ ఓఆర్ఎస్ తాగించడానికే ప్రిఫర్ చేస్తున్నాము. ఓఆర్ఎస్‌లయితే మనకి బయట మెడికల్ షాప్‌లో అవైలబుల్ ఉంటాయి గదా! అవి తాగించడము, లేకపోతే లెమన్ జ్యూస్ తాగించడం, సాల్ట్ వాటర్ అవి అయితే తాగించడం చాలా మంచిది. కూల్ వాటర్ కూడా హెవీగా కూల్ వాటర్ అయితే తాగించకూడదు పిల్లలకి. అది కూడా హెల్త్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. ఈ స్టమక్ ఇన్ఫెక్షన్ లాంటివి ప్రాబ్లమ్స్, ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా తొందరగా వస్తున్నాయన్నమాట. చిన్న పిల్లలకి అటాక్ అవుతున్నాయి. ఇవన్నీ పిల్లల నుండి మనమైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఎంత నీట్‌గా పెట్టుకున్నా వాళ్ళు ఆడడము, వాళ్ళు ఏదో నోట్లో పెట్టుకోవడం, దానివల్ల ఇలాంటి ఇష్యూస్ అనేది కామన్. కానీ ఒక్కరమే ఉంటేనైతే చాలా కష్టము. ఇద్దరు ముగ్గురున్న ఇంట్లో అయితే పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవచ్చు. కానీ మాక్సిమం నేనైతే ఎప్పుడు ఇల్లనేదైతే నీట్‌గా పెట్టుకుంటూనే ఉన్నా. కానీ అసలు ఏమైందో తెలీదు. ఇంత ఘోరంగా అయితే తన పరిస్థితి అయిపోయిందనమాట ఖుషిది. మొత్తానికైతే ఖుషి హెల్త్ అయితే ఇప్పుడు సెట్ అయిపోయింది. మంచిగా ఆడుకుంటుంది. ఇక్కడ నేను బట్టలు ఫోల్డింగ్ చేస్తా ఉంటే వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటదనమాట. తను ఇగో ఇలా డిస్టర్బ్ చేస్తానే ఉంటది. ఫోల్డింగ్ చేసిన బట్టలన్నీ ఫోల్డింగ్ తీసేయడము, నేను ఫోల్డింగ్ చేస్తా అని తీసుకొని తలపైన వేసుకోవడము, వద్దురా అంటే వినదు. ఇలానే చేస్తుంది. ఇంకా కొంచెం బాలేకపోతేనేమో అసలు చూడదు, ఏడుస్తూనే ఉంటది. ఇంకా ఆరోగ్యం సెట్ అయితే మాత్రం ఇలా అల్లరి చేస్తా ఉండిందనమాట ఖుషి. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి లైక్ అయితే ఇవ్వండి. వీడియోని పూర్తిగా చూసి వెళ్ళండి. ఇప్పటివరకి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి. మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు వెళ్తున్నా. ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.